అందరికీ నమస్కారం. నేను మీ వాణి. ఇవాళ మనం ఈ వీడియోలో నాకేమవుతోంది పార్ట్ 18 గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు గాని మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. మరెందుకు ఆలస్యం, వినిద్దామా? తన ఇంటికి వచ్చిన ఉదయ్‌ని సాదరంగా ఆహ్వానించాడు డిటెక్టివ్ పురందర్. అతని భుజంపై చేయి వేసి తన గదిలోకి తీసుకుని వెళ్ళాడు. గది బయటే ఆగిన ప్రవళికను చూసి, "నువ్వు కూడా రావచ్చమ్మా" అన్నారాయన. వెంటనే ప్రవళిక కూడా తండ్రి గదిలోకి ప్రవేశించింది. "కాఫీ రెడీగా ఉంచాను, తాగాక మాట్లాడుకోండి" అంటూ కిచెన్లోకి వెళ్ళింది శారద. చిన్నగా నవ్వుకున్నాడు పురందర్. తను ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు పొరపాటును కూడా మధ్యలో తన గదిలోకి రాదు శారద. మరీ అవసరమైతే గది బయటే నిలబడి తలుపు తడుతుంది, లేదా తనకు మిస్డ్ కాల్ ఇస్తుంది. "అలాగే శారద, వెయిట్ చేస్తాను" అన్నాడు అతను. చెప్పినట్లుగానే 2 నిమిషాల్లో వాళ్లకు కాఫీ అందించింది శారద. ఆమె బయటకు వెళ్ళాక ఉదయ్ ప్రవళికలను కాఫీ తాగమని చెప్పాడు. తను కూడా కాఫీ సిప్ చేస్తూ చెప్పడం ప్రారంభించాడు. "రేపు ఢిల్లీ నుంచి హిప్నాటిస్ట్ భూషణ్, సైకియాట్రిస్ట్ త్రిపాఠి వస్తున్నారు. భూషణ్ తెలుగువాడే, నాకు బాగా తెలుసు. గతంలో కొన్ని కేసుల విషయంలో అతని సహకారం తీసుకున్నాను. అతను నాకు క్యాజువల్గా కాల్ చేశాడు. కనకారావు ఒక పేషెంట్ విషయంగా తన సహకారం కోరినట్లు చెప్పాడు. అందుకోసం తను హైదరాబాద్ వస్తున్నట్లు చెప్పాడు. నన్ను తప్పకుండా కలుస్తానని చెప్పాడు. దాంతో అతను వచ్చేది ప్రియా విషయంగా అని నాకు అర్థమైంది. ఈ కేస్ మీరు పరిశోధన చేస్తున్నట్లు ఆయనకు చెప్పాను. భూషణ్ చాలా మంచి వ్యక్తి, మనకు సహకరిస్తాడు" చెప్పాడు. "త్రిపాఠితో కూడా మాట్లాడతానని అన్నాడు. వాళ్ళిద్దరూ ప్రియను పరీక్షించాక ఒక నిర్ణయానికి వస్తారు. ఆ తరువాత మీరు మాట్లాడి కనకారావుకు ఎంతవరకు చెప్పవచ్చు అనే విషయంలో మీ సలహా తీసుకుంటారు. కనకారావు మనుషులు భూషణ్తో మాట్లాడుతూ అవసరమైతే ప్రియకు సంబంధించిన మనుషుల మీద దాడికి ప్లాన్ చేస్తామని, ఆ సమయంలో ప్రియతో కలిగే మానసిక మార్పులు గమనించవచ్చని చెప్పారట. ముందు ప్రాథమికంగా పరీక్షించివ్వమని, అంతగా అవసరమైతే ఆ తర్వాత చెబుతానని భూషణ్ దాటవేశాడట. తనకు తెలిసిన విషయాలు చెప్పడం ముగించాడు డిటెక్టివ్ పురందర్. ప్రవళిక మదిలో అప్పటికప్పుడు ఒక ఆలోచన రూపుదిద్దుకుంది. అయితే అది చెప్పడానికి సమయం కాదని ఊరుకుంది. ఉదయ్ మాట్లాడుతూ, "డాక్టర్ శ్రీనివాస్ గారు ప్రియను తన తల్లిదండ్రులకు గాని లేదా పోలీసులకు గాని అప్పగించడానికి సిద్ధపడ్డాడు. కానీ ప్రియకు తనకేమవుతుందో తెలుసుకోవాలని ఉంది. అందుకోసం రేపు గెస్ట్ హౌస్కు వెళ్ళడానికి సిద్ధపడింది" అని చెప్పాడు. ఉదయ్కి షేక్ హ్యాండ్ ఇస్తూ, "ఆల్ ది బెస్ట్ మిస్టర్ ఉదయ్. డ్యూటీలో జాయిన్ కాకముందే కమిట్మెంట్తో పనిచేస్తున్నావు. నీకు మంచి ఫ్యూచర్ ఉంది" అని చెప్పాడు. ప్రతాప్తో చెప్పి రేపు ఆ గెస్ట్ హౌస్ చుట్టుపక్కల మఫ్టీలో కొందరు పోలీసుల్ని ఉంచమని చెబుతాను. నేను కూడా దగ్గరలోనే అందుబాటులో ఉంటాను. నువ్వు ప్రవళిక లేదా ప్రియా ఎవరు మిస్డ్ కాల్ ఇచ్చినా పోలీసులు వెంటనే ఆ గెస్ట్ హౌస్లోకి ఎంటర్ అయ్యేలా చేస్తాను" అన్నాడు పురందర్. "థ్యాంక్ యూ సార్" అని చెప్పి అందరికీ వీడ్కోలు చెప్పి వెళ్ళిపోయాడు ఉదయ్. ఆ రాత్రి మరుసటి రోజు ఏం చేయాలనే విషయంగా చాలాసేపు ఆలోచించి పడుకుంది ప్రవళిక. మరుసటి రోజు ప్రవళికను పికప్ చేసుకుని 9 గంటలకల్లా డాక్టర్ శ్రీనివాస్ ఇంటికి చేరుకున్నాడు ఉదయ్. వీళ్ళు వచ్చేసరికి టిఫిన్ను డైనింగ్ టేబుల్పై ప్లేట్లలో పెట్టి ఉంచింది డాక్టర్ శ్రీదేవి. తొందరగా టిఫిన్ ముగించి కనకారావు గెస్ట్ హౌస్కి బయలుదేరారు అందరూ. సరిగ్గా 10 గంటలకు కనకారావు గెస్ట్ హౌస్కి చేరుకున్నారు. గెస్ట్ హౌస్లోకి వెళ్ళి తనని తాను పరిచయం చేసుకున్నాడు డాక్టర్ శ్రీనివాస్. తరువాత తన భార్యను ప్రియను కూడా పరిచయం చేశాడు. ఉదయ్ ప్రవళికల గురించి కూడా వాళ్లకు చెప్పాడు. భూషణ్ ప్రియ తలపైన చెయ్యి వేసి ఆప్యాయంగా నిమిరాడు. "నువ్వేమీ భయపడకమ్మా, మేము ఉన్నాము, నీకేమీ కాదు. టెన్షన్ పడకు, ధైర్యంగా ఉండు" అని చెప్పాడు. త్రిపాఠి మాట్లాడుతూ, "నేను గతంలో హైదరాబాద్లో ఒక కార్పొరేట్ హాస్పిటల్లో కొంతకాలం పనిచేశాను. నాకు తెలుగు బాగా వచ్చు. నీ ఫీలింగ్స్ నాతో ధైర్యంగా షేర్ చేసుకోవచ్చు" అని ప్రియతో చెప్పాడు. తరువాత భూషణ్ ప్రవళిక వంక తిరిగి, "డాక్టర్ శ్రీనివాస్ నాతో మాట్లాడుతూ 2 అసిస్టెంట్లను తీసుకుని వస్తానన్నాడు. కానీ ఒక లేడీ డిటెక్టివ్ని, ఒక ఐపీఎస్ ఆఫీసర్ని తీసుకువస్తానని మాకు చెప్పలేదు.
కాస్త భయమేస్తుంది అన్నాడు నవ్వుతూ. ప్రవళిక నవ్వుతూ, డిటెక్టివ్ని కదా, మీ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాను. మీరు తలుచుకుంటే మీ చూపులతోనే మాకందరికీ స్పృహ తప్పించి ఇక్కడి నుంచి వెళ్ళిపోగలరు అంది. తరువాత భూషణ్ మాట్లాడుతూ, నేను ఇప్పుడు ప్రియను ట్రాన్స్లోకి తీసుకుని వెళ్తాను. డాక్టర్ త్రిపాఠి ఆమెను రకరకాల ప్రశ్నలు అడుగుతారు. ఆమె ఇచ్చే సమాధానాలను బట్టి ఆమె మానసిక స్థితిని విశ్లేషిస్తాము. అలాగే ట్రాన్స్లో ఉన్న ప్రియ సమాధానాలు ఇచ్చేటప్పుడు ఆమె భావోద్వేగాల ఫ్రీక్వెన్సీని తెలుసుకుని ఒక పోర్టబుల్ పరికరాన్ని కూడా మాతో తెచ్చాము. నేను త్రిపాఠి ఆ పక్కనున్న గదిలోకి వెళ్ళి ప్రియను హిప్నటైజ్ చేసి ప్రశ్నిస్తాము. దయచేసి మీరెవరూ లోపలికి రావద్దు. మొత్తం ప్రోగ్రాం మేము రికార్డ్ చేసి ఉంచుతాము. ఆ తర్వాత మీరు చూడవచ్చు అన్నాడు. నిజమే, ఎక్కువ మంది ఉంటే ప్రియ కాన్సంట్రేషన్ దెబ్బతిని హిప్నాటిజానికి లోను కాకపోవచ్చు. కానీ మీతో పాటు డాక్టర్ శ్రీనివాస్ని ఉంచుకోవడం మంచిదని నాకు అనిపిస్తోంది. ఎందుకంటే ఆయన మీద ప్రియకి పూర్తి నమ్మకం ఉంది. ఆయన గొంతు వినిపిస్తే మంచి నిద్రలో ఉన్న వెంటనే లేస్తుంది. కాబట్టి ఒకవేళ ప్రియ ఆవేశానికి లేదా ఉద్వేగానికి లోనైతే ఆయన పక్క ఉండడం మంచిది అంది డాక్టర్ శ్రీదేవి. అలాగేనండి, శ్రీనివాస్ గారు పక్కన ఉండడం మాకు కూడా ఎంతో ఉపయోగకరం అన్నాడు భూషణ్. ప్రియ హిప్నాటిస్ట్ భూషణ్ గారి వంక చూస్తూ, ఒక చిన్న సందేహం. జరిగిన సంఘటనలన్నీ డాక్టర్ శ్రీనివాస్ గారికి నేను చెప్పాను. ఇప్పుడు హిప్నాటిజం వల్ల కొత్తగా తెలిసే విషయాలు ఏముంటాయి? మరోలా అనుకోకుండా నా సందేహం తీర్చండి అంది. భూషణ్ మాట్లాడుతూ, మంచి సందేహం అడిగావమ్మా, వివరంగా చెబుతాను విను అంటూ చెప్పడం ప్రారంభించాడు. ప్రతి మనిషి జీవితంలోనూ ప్రతిరోజు ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కొన్ని సంఘటనలను మనం పైకి లెక్క చేయనట్లు ఉన్నా మనకు తెలియకుండానే వాటి ప్రభావం మన ఆలోచన విధానం పైన ఉంటుంది. హిప్నాటిజానికి లోనైనప్పుడు అలా మనసు మీద ప్రభావం చూపిన సంఘటనలు ఏవో తెలుసుకోవచ్చు. వాటి తాలూకు ప్రభావాన్ని మెదడుపై నుండి తొలగించవచ్చు. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు సాల్వ్ చేసిన ఒక కేసు గురించి క్లుప్తంగా చెబుతాను. ఒక యువతి తన భర్తకు వివాహేతర సంబంధం ఉందని, అందువల్ల విడాకులు కావాలని ఒక అడ్వకేట్ని సంప్రదించింది. ఆ యువతి భర్తతో ఆ అడ్వకేట్కి పరిచయం ఉంది. అడ్వకేట్కి అతను చాలా మంచివాడని తెలుసు. ఆ అడ్వకేట్ నా స్నేహితుడు కావడంతో ఆ కేసు గురించి నాకు చెప్పాడు. నా సలహా ప్రకారం ఆ అడ్వకేట్ నన్ను తన సీనియర్గా ఆ యువతికి పరిచయం చేశాడు. తన అనుమానానికి కారణమేంటని ఆమెను అడిగాను. ప్రతిరోజు తను స్నానానికి వెళ్ళినప్పుడు మరొక స్త్రీ తన ఇంటికి వస్తోందని, భర్తతో ఆమె మాట్లాడే మాటలు, వాళ్ళిద్దరి నవ్వులు తనకు వినబడుతున్నాయని చెప్పింది. అందుకు నువ్వేం చేశావు? రోజు ఆయన ఆఫీస్కి వెళ్ళాకే స్నానం చేస్తున్నావు కదా అని అడిగాను. ఆమె నా వంక ఆశ్చర్యంగా చూసి, సరిగ్గా కనిపెట్టారు అంది. మరి ఇక సమస్య ఏముంది అని అడిగాను. వీకెండ్స్ ఏడ్చాయిగా, అప్పుడే సమస్య అందామే. మరి వాళ్ళను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవచ్చుగా అన్నాను. ఆ పని కూడా చేశాను. బాత్రూమ్ గడియ పెట్టుకుని హఠాత్తుగా సోప్ అయిపోయిందంటూ బయటకు వచ్చాను. అప్పటికే వెళ్ళిపోయింది. ఇలా కాదని మరోసారి బాత్రూంలో నీళ్ళ శబ్దం చేస్తూ ఉన్నట్లుండి బయటకు వచ్చాను. కానీ దొరకలేదందామె. సోఫా వెనక దాక్కుందేమో చూడకపోయారా అన్నాను. మీరు అన్ని విషయాలు కనిపెట్టగలరు. నా మొబైల్ జారి పడినట్లుగా సోఫా వెనక్కి జార విడిచాను. అది వెతికే నెపంతో సోఫా జరిపి మరీ చూశాను. కానీ అప్పటికే తప్పించుకుంది అందామె. ఇంతకీ ఎవరావిడా? మీ ఇంటి చుట్టుపక్కల ఉంటుందా అని అడిగాను. ఏమో తెలీదు అందామె. మీ భర్త ఆవిడ కలుసుకోవడానికి వేరే చోటే లేదా? మీ ఇంట్లో మీరు స్నానానికి వెళ్ళినప్పుడే కలుసుకోవాలా అని అడిగాను. కాస్త ఆలోచించి, బయటైతే నలుగురికి తెలుస్తుందని భయమేమో అందామె. మీరు తరచూ మీ పుట్టింటికి వెళ్తూ ఉంటారట కదా? తరచూ ఏం కాదు, నెలకోసారి వెళ్తానేమో. వెళ్ళినప్పుడు అక్కడ ఎన్ని రోజులుంటారు అని అడిగాను. ఎంత, ఒక వారం ఉంటానేమో అంతే చెప్పిందా యువతి. మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ
మీ పేరెంట్స్ గాని ఆయన గురించి ఎప్పుడైనా చెడ్డగా చెప్పారా అని ప్రశ్నించాను. అబ్బే, ఆయన శ్రీరామచంద్రుడిలా నటిస్తుంటేను అంది. మీ భర్త ఉద్యోగస్తుడు, రోజు ఆఫీసుకు వెళ్తుంటాడు. బయట ఎక్కడైనా ఆమెను కలవచ్చు, లేదా మీరు ఊరికి వెళ్ళినప్పుడు మీ ఇంట్లోనే కలవచ్చు. మీరు ఇంట్లో ఉండి స్నానానికి వెళ్ళినప్పుడే మీ వారిని కలవడానికి రావాలా? కాస్త ఆలోచించండి. మరి మీరే ఆయన గురించి పొరపడుతున్నారేమో అన్నాడు నా అడ్వకేట్ మిత్రుడు. చూస్తుంటే ఆయనకు మీకు లాలూచి ఉన్నట్లుందే. పొరపాటున మీ దగ్గరకు వచ్చాను అనేసిందావిడ. అప్పుడు నేను హిప్నటిస్ట్నని ఆవిడికి తెలియజేసి నాకు సహకరిస్తే ఆ యువతిని పట్టుకోవచ్చని చెప్పాను. నిజంగానా? ఆశగా అడిగిందావిడ. ఖచ్చితంగా పట్టుకుంటాను అని ఆమెను ట్రాన్స్లోకి తీసుకుని వెళ్ళాను. ఆమె లైఫ్లో గతంలో జరిగిన సంఘటనల గురించి అడిగాను. ఆమెకు 10 ఏళ్ళప్పుడు వాళ్ళ అమ్మగారి పక్కింట్లో వీళ్లకు తెలిసిన వాళ్ళు ఉండేవాళ్ళు. ఆ ఇంటావిడ స్నానానికి వెళ్ళినప్పుడు ఆమె భర్త వాళ్ళ వంటావిడితో సరసాలు ఆడేవాడట. అది ఒకసారి ఆమె కంట్లో పడడంతో ఆవేశంతో కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. నలుగురు చేరి మంటలు ఆర్పి ఆమెను హాస్పిటల్లో చేర్చారు. వీళ్ళు హాస్పిటల్కు వెళ్ళి ఆమెను పరామర్శించినప్పుడు ఆమె ఈ విషయం చెప్పి కళ్ళనీళ్లు పెట్టుకుందట. తరువాత కొద్ది రోజులకు గాయాలు మానక ఆవిడ మరణించింది. తన 10 ఏళ్ల వయసులో జరిగిన ఈ సంఘటన ఆ యువతిపై తెలియకుండానే తీవ్ర ప్రభావం చూపింది. అది తన భర్త మీద అనుమానం రూపంలో ఇప్పుడు బయటకు వచ్చింది. నీ భర్తతో మాట్లాడుతున్న ఆమెను కనిపెడతాను. 1 వారం తరువాత నన్ను కలువు అని చెప్పాను. ఆ వారంలో ఆ యువతి పుట్టింటి వారిని సంప్రదించాను. వాళ్ళ పక్కింట్లో అప్పట్లో ఉన్న వంట మనిషి ఫోటో కోసం ప్రయత్నించాను. దొరకలేదు. ఆమె ప్రస్తుతం ఎక్కడ ఉందో తెలియదని చెప్పారు. ఆమె వయసు ప్రస్తుతం 60 పైనే ఉండవచ్చునని చెప్పారు. ఫోటో దొరకలేదు కాబట్టి ఆమె పోలికలు గుర్తుంటే చెప్పమని అడిగాను. ఆమె చీరను గోచిపోసి కట్టుకునేదని, జుడిముట్టు వేసుకునేదని చెప్పారు. ఆ పోలికలతో ఒక బొమ్మ గీయించాను. ఆ యువతి వచ్చినప్పుడు చూపించాను. ఈవిడే, సందేహం లేదు అంటూ ఆవేశంగా ఆ బొమ్మను గీచిన పేపర్ని తన చేతిలోకి తీసుకుంది. ఆమెను మీరు చూడలేదని చెప్పారు కదా అన్నాడు నా అడ్వకేట్ మిత్రుడు. చూడుకుంటే ఎలా గుర్తుపడతాను అందావిడ. ఈ బొమ్మను చింపేస్తే ఇక ఆవిడ మీ జోలికి రాదు అన్నాను. వెంటనే ఆవిడ ఆ బొమ్మను చించేసింది. నాకు థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయింది. ఆ తరువాతెప్పుడు ఆమెకు అలాంటి ఊహలు రాలేదు. అలా ఆవిడ ప్రాబ్లం సాల్వ్ అయ్యింది చెప్పడం ముగించాడు హిప్నాటిస్ట్ భూషణ్. క్లాప్స్ కొట్టింది ప్రియ. నీ హిప్నాటిజం ఎంత ఉపయోగపడింది అని మెచ్చుకుంది కూడాను. ఈ ఉదంతం చెప్పడం ద్వారా తన టాలెంట్ గురించి ప్రియకు ముందుగానే భూషణ్ తెలియజేశాడు. అంటే ప్రియను హిప్నటైజ్ చేయడం ఆల్రెడీ ప్రారంభించాడన్నమాట అనుకున్నాడు డాక్టర్ శ్రీనివాస్. తరువాత భూషణ్, త్రిపాఠి, డాక్టర్ శ్రీనివాస్లు ప్రియను హిప్నటైజ్ చేయడానికి పక్క గదిలోనికి తీసుకుని వెళ్లారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ పార్ట్ని త్వరగానే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.